ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం ద్వారా ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో మంచిగా పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మంచిగా పరిష్కారం చూపిస్తారండి. అంతేకాదండి, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరైతే ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఏ సమస్యనైనా సరే ఇట్టే సులువుగా అయితే పరిష్కారం చేయగలరు. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. బిడ్డ, నువ్వు కోరుకునే శుభవార్త వినబోతున్నావమ్మా. నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావు తల్లి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఆంజనేయ స్వామిని తాకండి. అలాగే బాబాగారంటే ఇష్టమున్నవారు తప్పకుండా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ బాబాగారిని తలుచుకుంటూ వీడియో అయితే వినండి ఫ్రెండ్స్. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఇన్ని రోజులు కూడా ఎవరి కోసమైతే ఎదురు చూశావో వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. నీ రోజులనేవి మారాయి. కష్టాల్లోంచి సంతోషాల్లోకి వెళ్ళబోతున్నావు. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ జీవితంలోకి రాబోతున్నాయి. నువ్వు కోరుకునే బంధంతో నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది. ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు. నీలో ఉన్న భయాన్ని వదిలేసే తల్లి. భయాన్ని వదిలేసే, ధైర్యంగా ఉండు. నిన్ను వద్దు అని వదిలేసి వెళ్ళిన వారే నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అంతటి అదృష్టం నీకు కలుగుతుంది తల్లి. ఇకపై నీకు అంతా కూడా సంతోషమేనమ్మా. కొద్ది రోజులుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుంది. నీ సమస్య తీరబోతుందమ్మా. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. ఎప్పుడూ ఊహించని అద్భుతమైతే నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది లభిస్తుందమ్మా. నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక రేపు గురువారం రోజున తప్పకుండా జరగబోతుందమ్మా. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు తీయని కాలం ఆరంభమైంది అని గుర్తించుకమ్మా. నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావు, నీ జీవితంలో నువ్వు అంత సక్సెస్ని చూస్తావు తల్లి. నువ్వు అనుకున్న జాబు తప్పకుండా వస్తుంది. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తానమ్మా. ముఖ్యంగా నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను. నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం త్వరలోనే నీకు దగ్గరయ్యే రోజు వచ్చేసిందమ్మా. నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి. ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడే కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకమ్మా. నా బిడ్డ జీవితంలో మంచి మార్పు తీసుకువస్తాను. జీవితాంతం నీకు తోడుగా ఉంటానమ్మా. నువ్వు బాధపడే కాలం ముగిసిపోయింది తల్లి. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నేనుండగా నీకు భయమెందుకమ్మా. నేను నీతో లేను అని అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను. పరిస్థితులు మాత్రం నిన్ను అనుభూతి చెందనివ్వటం లేదు, కానీ ప్రతి క్షణము కూడా నేను నీతోనే ఉన్నానమ్మా. నువ్వు ఏ కోరికైతే నెరవేరటం లేదు అని బాధపడుతున్నావో, ఏ బంధం గురించి అయితే నువ్వు ప్రతి క్షణము కూడా వేదన చెందుతున్నావో, నా బంధంలో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకురండి బాబా అని అడుగుతున్నావు. ఆ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నానమ్మా. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధంలో మంచి మార్పు వస్తుంది. ఇకపై నువ్వు ఆందోళన చెందవద్దు. నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, ఏమవుతుందో అన్న ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయి తల్లి. నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తానమ్మా. ఈ బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు. గడిచిపోయిన నీ జీవితంలో
నువ్వు పడిన కష్టాలను ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి. అప్పుడు నువ్వు అనుభవించే సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది తల్లి. చూడు తల్లి, నా భక్తుల కష్టాలు నావే. నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నా భక్తుల కోరికలన్నిటినీ కూడా ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చుని ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలిగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి. కొంచెం ఓపికగా ఉండు. శ్రద్ధ, సబూరి అనేవి మనిషికి చాలా అవసరం. ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా వస్తుంది అని గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నేను నీకు దగ్గర చేస్తాను. ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని అస్సలు మర్చిపోవద్దు. నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు. కొంచెం ఓర్చుకో తల్లి. నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో తల్లి. అంతా నేను చూసుకుంటానమ్మా. శ్రద్ధ, సబూరితో ఉండి చూడు. కాలం నీకు చాలా పాఠాలను నేర్పుతుందమ్మా. ఓర్పు ఓటమి ఎరగదు. సహనంతో సాధించలేనిది ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు తల్లి. ఇదే నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. జీవితంలో ఏది జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది. వారి మంచి కోరే జరుగుతుంది అని నువ్వు మర్చిపోవద్దమ్మా. ప్రపంచంలో ఎవరూ నాకు సహాయపడటం లేదు అనే భావన నీలో నుంచి తీసేసే తల్లి. నేను నీకు ఉండగా వేరే ఒకరితో పనెందుకమ్మా చెప్పు తల్లి. బాబా ఉండగా ప్రతి భయమూ కూడా నీకు చిన్న బాధలా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మీ వెంటే ఉండి ప్రతి క్షణమూ కూడా మిమ్మల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ ఉంటాను కాబట్టి. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయవచ్చు. అదే 1000 సంతోషాలు ఒక బాధని దూరం చేయలేదు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. అదే సంతోష పెట్టడం అయితే మన తరం కాని పని అని. మన మాటలు, మన పనులు ఇతరులని సంతోష పెట్టకపోయినా బాధపడేలా ఉండకూడదు అని చెబుతున్నాను తల్లి. అది ఆలోచించకుండా నీ మాటలతోటి, నీ చేతలతోటి ప్రతివారిని హింసిస్తూ బాధ పెడుతూ ఉంటే అలాంటప్పుడు నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను తల్లి? అందుకే ఎదుటివారిని ఒక మాట అనేటప్పుడు చాలా ఆలోచించాలి. నీకు సహనం అనేది లేదు. సహనం ఉన్నప్పుడు ఇన్ని మాటలు ఎలా పడతావు తల్లి? ఎవరినీ ఏమీ అనుకోవద్దు తల్లి. నువ్వు నీ గురించే ఆలోచించమ్మా. ఎదుటివారు ఏమైనా అన్నా మౌనంగా ఉండిపోమ్మా. నువ్వు నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి, నీ భార్య గురించి లేదా నీ భర్త గురించి ఆలోచించాలి తప్ప అందరూ సంతోషంగా ఉన్నారు, వారికి చాలా ధనం వస్తుంది, నాకు మాత్రమే ఎందుకు ఇలా ఉంటుంది, ఎప్పుడూ కష్టాలే అని నువ్వు అనుకోవద్దమ్మా. ఎందుకంటే వారి కర్మలను బట్టి వారు ఫలితాన్ని అనుభవిస్తారు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు తల్లి. కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది. నీ కష్టాలు దాటించడానికి నేను ఉన్నాను కదమ్మా. నువ్వు ప్రయత్నం అయితే చెయ్యాలి. నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ప్రతి క్షణము కూడా నేను నీ వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటాను, నీకు సహాయం చేస్తాను అనేది మర్చిపోవద్దమ్మా. ఏ పనైనా సరే చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, నేను చేసేది మంచా చెడా అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుందమ్మా. నీ బాధ్యతలు, నీ బరువులు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. నీ వల్ల ఏ సమయంలో ఏ పని జరగవలసి ఉందో ఆ సమయంలో తప్పకుండా ఆ పని జరిపించే తీరుతాడు భగవంతుడు. ఎక్కువగా కూడా ఎవరితోనూ మాట్లాడవద్దు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్తగా విను. సుఖదుఖాలను సమానంగా స్వీకరించు. కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు. నీకు సంతోషం వచ్చింది కదా అని ఎక్కువగా పొంగిపోవద్దు. నీకు మంచి జరిగింది అని ఇతరులతో చెప్పుకోవద్దు. ఇతరులతో చెప్పుకోవటం వలన నీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ, సంతోషం గురించి కానీ ఇతరులతో అయితే అస్సలు చెప్పుకోవద్దు. అహంకారాన్ని విడిచిపెట్టాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. శ్రద్ధా సబూరీలను సమర్పించాలి. ఇదే అసలైన గురుదక్షిణ. ఏ విషయంలోనూ వితండవాదం వద్దమ్మా. ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా. మనకున్న అర్హతను బట్టి మనకి దక్కుతుంది. ఉన్న దానిలో తృప్తి పడాలి. మన వైఖరిని బట్టే కష్టసుఖాలు అనేవి ఏర్పడతాయి.
అంతే తప్ప ఎవరూ కూడా సృష్టించరు. మనమే లేనిపోని కోరికలతో దుర్బలం చేసుకుంటున్నాము. నీకు ఉన్న దానిలో ఆనందంగా అనుభవించు. అదే ఆనంద యోగం అవుతుంది తల్లి. బంధానికి తల వంచవలసి వస్తే తల వంచేసే తప్పు లేదు. కానీ ప్రతిసారి నువ్వే బంధానికి తల వంచవలసి వస్తే వదిలేసే తప్పు లేదు. ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకటం చాలా కష్టం కదా. రక్త సంబంధం వారి గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది. అదే ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తే దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి. లేదంటే వారు ఎక్కడ దూరమైపోతారో అన్న బాధైనా ఉండాలి. నువ్వు ఏ బంధం అయితే కావాలి అని అనుకుంటున్నావో ఆ బంధం తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు తల్లి. శ్రద్ధ సబూరితో ఉండు చూడు. నీకు అంతులేని ఆనందం కలుగుతుంది. నిన్ను నిందించిన వారి గురించి వదిలేసి వారి కర్మ వారే అనుభవిస్తారు. వారి కర్మలు వారు అనుభవించక తప్పదు. ఎందుకంటే ఒకరిని నిందించేటప్పుడు మనం ఎంత సక్రమంగా ఉన్నామో గ్రహించాలి. నా భక్తుల కష్టాలన్నీ కూడా నావే. నా భక్తుల గురించి ఎప్పుడూ నేను ఆలోచిస్తాను అనైతే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే అని మనం గుర్తుంచుకోవాలండి. బాబాగారు ఏం చెప్పినా సరే మనం అది మర్చిపోకుండా ఆచితూచి పాటించాలి. నేను నీతో లేను అని అనుకుంటున్నావు కదమ్మా, నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటున్నాను. నువ్వు పడే బాధ, కష్టం, సుఖం అన్నీ కూడా నేను చూస్తున్నానమ్మా. అలాంటప్పుడు నీ దగ్గర నేను లేను అని ఎలా అనుకుంటున్నావమ్మా? నువ్వు పడే ప్రతి బాధ కూడా నేను చూస్తున్నాను. కానీ కొద్ది రోజులు సమయం అనేది ఉంటుంది. ప్రతి మనిషి కూడా పాపకర్మలు అనుభవించక తప్పదు. నువ్వు గత జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో నిన్ను వెంటాడుతుంది అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. పేదవారికి అన్నం పెట్టడం కానీ, ఎవరికైనా సహాయం కోసం ఎదురు చూసేవారికి సహాయం చేయటం కానీ ఇలా చేశావు అంటే నీ కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటుంది. పుణ్యకర్మలు అనుభవించటానికి ఒక దారి దొరుకుతుంది. పోయిన జన్మలో నువ్వు చేసిన పాపం వలనే, చిన్న చిన్న పొరపాట్ల వలనే ఇప్పుడు నువ్వు ఈ జన్మలో ఈ కష్టాలు పడుతున్నావు. కష్టాలు అనేవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు తల్లి. కష్టసుఖాలు ఎలా సమానమో కష్టాలు పడుతున్న నీకు సంతోషాలు కూడా వస్తాయి అనేది నువ్వు తెలుసుకోవాలి తల్లి. సంతోషం వచ్చే వరకు వేచి చూడాలి. ప్రతి మనిషికి కూడా శ్రద్ధ సబూరి అనేది చాలా అవసరం. ఈ రెండు అలవరుచుకుంటే నీ జీవితం సుఖమయమవుతుంది అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. తప్పకుండా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.